ఈ వీడియోలో పఫ్ బెలూన్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తానండి. హ్యాండ్స్కి ఎలా మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటామో అలాగే 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ పైన లైన్ వేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్ పొడవు కోసం నేను 10.5కు మార్కింగ్ చేసుకున్నా. మనం పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు మనకు మొత్తం 11 ఇంచులు వస్తుంది. మనకు 11 ఇంచులు వచ్చినా కూడా కుట్టిన తర్వాత 8.5 ఇంచులు వస్తుంది. మీకు ఎక్కువ హైట్ కావాలనుకుంటే, మీకు 10 ఇంచులు కావాలనుకోండి, మీరు 13 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెంచి మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి ఎంత పొడవు కావాలో అంత వస్తుంది. ఇప్పుడు సంక డౌన్ కోసము 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకున్నా. మీకు వీడియో చూస్తుంటే బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నాకు 5.5 వచ్చింది హ్యాండ్ లూజు, మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు సంక రౌండ్ కొలుచుకొని చూసుకుంటున్నా. సంక రౌండ్ వచ్చేసి నాకు 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నా. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. మార్కింగ్ చేసుకున్న వాటిని లైన్ వేసుకుంటున్నా. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది బాగా. ఇప్పుడు పట్టీ కోసం మార్కింగ్ చేస్తున్నా. మనం ఖర్చు కోసం వదిలేసాం కదా 1/2 ఇంచ్, అది వదిలేసుకొని దాని నుంచి పై వైపుకు 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా. ఇటు సైడ్ అటు సైడ్ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసము 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి మనం సంక రౌండ్ తీసుకున్నాం కదా 8.5 ఇంచులు, అక్కడి వరకు షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ కటింగ్ చేసుకుందాం. మెయిన్ పీస్కి మనం హ్యాండ్ ఇప్పుడు ఎలా తీసుకున్నామో అలా కాకుండా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం నార్మల్గా వేసుకున్నట్టు కాకుండా 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను మెయిన్ పీసు 4 ఫోల్డింగ్స్ వేసుకోలేదు, డబల్ ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనకు సంక పీసులకు కూడా ఎక్స్ట్రాగానే కట్ చేసుకుంటున్నాను. మనకు లైనింగ్ ఒక్కటే అతుకు పడుతుంది, మెయిన్ పీస్కి ఏం అతుకులు లేవు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నాం కదా, సైడ్ మనకు శారీ క్లాత్ ఉంది కదా, ఆ శారీ క్లాత్ పైన నేను పట్టీ కటింగ్ చేస్తున్నాను. మీరు సేమ్ క్లాత్ అయినా కటింగ్ చేసుకోవచ్చు. నేను శారీ క్లాత్ ఆపోజిట్ ఉంటుందనేసి నేను అలా కటింగ్ చేస్తున్నాను. చూడండి, కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. ముందు లైనింగ్ పీసులకి సంక పీసులు జాయింట్ చేసుకుంటున్నాను. మనకు అతుకు పడుతుంది కదా, ఆ పీసులు జాయింట్ చేసుకుంటున్నాను. మనకి సంక పీసులు ఒక పక్క క్రాస్, ఒక పక్క స్ట్రైట్గా వస్తుంది కదా, స్ట్రైట్గా ఉన్న పీస్నే మనం హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పక్కల జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై కుట్టు ఒకటి వేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. పై కుట్టు వేసుకున్న తర్వాత నీట్గా మనకి ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకొని, నేను ఇప్పుడు హ్యాండ్ మైన కరెక్ట్గా తీసుకోవట్లేదు. అది ఎంత ఎక్స్ట్రా ఉంటుందో నేను ఆ మైన అలాగే ఉన్నిస్తున్నాను. చూడండి, మనకు 2 ఇంచెస్ ఆ మైన వచ్చిన తర్వాత కూడా మనకు ఎక్స్ట్రా ఆ మైన ఉంటుంది కదా, అది అలాగే ఉంచేస్తున్నాను. ఎందుకంటే తర్వాత మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నీట్గా కటింగ్ చేసుకోవచ్చు కాబట్టి అలాగే ఉన్నిస్తున్నా. మీకు కరెక్ట్గా కావాలంటే ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, మనం ఫస్ట్ ఎంత లూజ్ ఉందో అంత పెట్టుకున్నాం కదా, దాని నుంచి ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ పీసు డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మనం మొత్తం 6 ఇంచెస్ పెట్టుకోవాలి. హ్యాండ్కు పైవైపు కింది వైపు 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా అవతల మిడిల్లోకి మనకు కరెక్ట్గా కుచ్చు వస్తుంది.
నీట్గా ఫోల్డింగ్స్ చేసుకుంటూ కుచ్చు పెట్టుకోండి. కింది పక్కన ఒక సైడ్కి అయితే పై పక్కన ఒక సైడ్కి ఉండాలి. ఆపోజిట్ సైడ్ కుచ్చు పెట్టుకోవాలి. చూసుకోండి ఆపోజిట్ సైడ్కి వస్తుందో ఒక సైడ్కే వస్తుందో. మనకు ఆపోజిట్ సైడ్ ఉంటే ఎట్లంటే కొంచెం బాగా ఎత్తుకొని ఉంటుందన్నమాట. ఒకే సైడ్కి వేస్తే మనకు ఫ్లాట్గా పడిపోయినట్టు ఉంటుంది. ఆపోజిట్ సైడ్ వేస్తే మనకు కొంచెం బాగా ఎత్తుకొని ఉంటుంది. బుగ్గ అనేది బాగా కనపడుతుంది నీట్గా. కుచ్చు అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఫస్టే 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాని మీరు 6 ఇంచెస్ తీసుకోవచ్చు, 5 ఇంచెస్ తీసుకోవచ్చు, అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు లైనింగు మనం కుచ్చు మిడిల్లోకి హ్యాండ్ మిడిల్ వచ్చేలాగా చూసుకొని లూజ్ కుట్టు వేసుకొని మొత్తం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. కింది వైపున నీట్గా సర్దుకుంటూ పై వైపుకు కుచ్చు పడుకోకుండా మనం లైనింగ్ ఎలా ఉందో మనం మెయిన్ పీస్ కూడా అట్లే వచ్చేట్టుగా నీట్గా సర్దుకుంటూ లూజ్ కుట్టు వేసుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక ఇంకా మనకు చుట్టూ ఖర్చు ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంటే అది నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎలా ఉందో అలాగే మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చూసుకొని. ఇప్పుడు మనం కింద పట్టీ కోసం కట్ చేసుకున్నాం కదా, పట్టీ కోసం కట్ చేసుకున్న పీసు జాయింట్ చేసుకోవాలి. మనం మెయిన్ పీస్ ఒక పక్కకు ఉండేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. నేను పట్టీ కోసం శారీలో క్లాత్ కట్ చేసుకున్నాను. మీరు సేమ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, ఆపోజిట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు జాయింట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు పట్టీని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చివరికి స్టిచ్ వచ్చేలా చూసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. పీస్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇంకొక పీస్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి 10 మినిట్స్లో సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో. ఫైనల్ లుక్ చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.